మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్దు అంటారు. ఈడు జోడేమిటండి, కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు, చెప్పవేమే? అవునండి, ఆ మధ్యన ఓ బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టర్? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అనిపై బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతం పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుంది అనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేయచ్చు అనుకోండి. కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నానే, కానీ కుదురు చావటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఈ ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి జ్యూసెస్? నిజంగా ఇది జబ్బేనండి. ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే, అమ్మాయికి ఏ జబ్బు లేదండి. అమ్మాయికే కాదు, మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకొద్దు, సత్యాన్ని చేసుకోం, వెళ్ళండి. స్వాతి